ఈ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఒకప్పుడు అధ్యయన దిశలో దీనావస్థలు ఉంది. ఈ డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు వచ్చిన తర్వాత దీన్ని దశల వారీగా అభివృద్ధి చేయడం కాకుండా పేషెంట్లకి ఏం కావాలి, ఏంటి అవసరం, అనేక మెడికల్గా ఆపరేషన్లు అయితేనే, ఓపీలు అయితేనే అది దశల వారీగా అభివృద్ధి చెంది ఎక్కడెక్కడి నుంచో, అంటే కాకినాడ హాస్పిటల్ ఉన్నప్పటినీ కాకినాడ ఏరియా వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది. కాలూరులో హాస్పిటల్ ఉన్నప్పటికీ కాలూరు ఇక్కడ రావాల్సి వస్తుంది. మెండపేటలో హాస్పిటల్ ఉన్నప్పటికీ మెండపేటలో ఇక్కడ రావాల్సి వస్తుంది. ఇది ప్రధానంగా ఏంటంటే ఈ ఈ హాస్పిటల్ మండపేట, అనపర్తి, ఈ రాయవరం వగేరా వగేరా ఏరియాలన్నీ కూడా ప్రధానమైన హాస్పిటల్ ఇది. దీన్ని ఇంతవరకు ఈ డాక్టర్ గారి యొక్క కృషి ఫలితంగా దీన్ని అభివృద్ధి చేయటం వల్ల పేషెంట్ని చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుందో ఇక్కడే జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ అద్భుతంగా చేస్తున్నారు వైద్యం అని చెప్పి ఆ నేపథ్యంలో ఇక్కడ పేషెంట్లు ఒకప్పుడు 200, 300, 600 ఓపీ, కానీ ఈ వేళ పరిస్థితి ఏంటంటే 3000 పైసలకి ఎలా ఓపీ జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం సూపరింటెండెంట్ గారు, డాక్టర్ గారే ప్రధాన కారణం సవినయంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి డాక్టర్స్ మరి ఉండటం ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక అదృష్టంగా భావిస్తూ, మరి నాకే వచ్చి వెంటనే ఆయన సర్జరీ చేయటం, మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మరి చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకా ఈ న్యాయంలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలని దాని మీద మనం కూడా ప్రజా నాయకుడిగా, లేకపోతే ఒక పౌరుడిగా, భారత రామచంద్రపురం పౌరునిగా, ఓ పట్టణ పౌరుడిగా వారికి మనందరం కూడా సహకారం ఉండి దీన్ని అభివృద్ధి చేయాలని కాంక్షిస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను.